నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అధికార పార్టీ అనే అహంకారంతో చిత్తూరు నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దమయంతి లీలావతి సాగిస్తున్న ఎమ్మెల్యేల వెలుగు చూసింది. మంచి పరిపాలన అందిస్తారు అనే నమ్మకంతో చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఆ పార్టీలోని నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి చోట పరిస్థితి ఇలాగే ఉంది. స్వయంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే యువ మహిళా ఫ్యాషన్ డిజైనర్ కు నరకం చూపించింది టీడీపీ నాయకురాలు. బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న అనురూపను చిత్తూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు దమయంతి లీలావతి నెలకు 25,000 రూపాయల జీతం ఇస్తానంటూ తన బొటిక్ ఆకృతిలో పనిచేయాలని కోరారు. ఫుడ్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఎంతో నమ్మకంగా అక్కడ చేరారు అనురూప. తీరా చేరిన తర్వాత ఫ్యాషన్ డిజైన్ తో పాటు వాళ్ళ ఇంట్లో వంట పని, ఇంటి పని బలవంతంగా చేయించారు. ఇది అన్యాయమని ప్రశ్నించడంతో లీలావతి ఆమె కొడుకు అనుష్ చౌదరి ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించారు. తినడానికి తిండి పెట్టలేదు, జీతం కూడా ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళు బొటిక్ లో చాలా మంది ఉన్నారు. బొటిక్ లో 3 మాస్టర్లు ఉంటే వాళ్ళని బలవంతంగా పంపించేశారు. తన భార్య క్యాన్సర్ తో బాధపడుతూ ఉందని, ఆమెకు వైద్యం చేయించాలని, అందుకు తన జీతం ఇవ్వాలని ఒక మాస్టర్ బతిమాలినా ఇవ్వకుండా బలవంతంగా పంపేశారు. అనురూప క్రియేటివిటీతో రూపొందించిన డిజైన్లతో ఫ్యాషన్ షో నిర్వహించారు. కనీసం ఆమె పేరు కూడా వేయకుండా ఆమె కష్టాన్ని దోచుకున్నారు. అనురూపకు కామెర్లు వచ్చి ఎంతో బాధపడింది. వైద్యానికి డబ్బులు లేవని చెప్పినా ఆమెకు డబ్బులు ఇవ్వకుండా వేధించారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో, మాకు భయం లేదు, మీలాంటి వాళ్ళను రేప్ చేసినా అడిగే దిక్కు లేదు అంటూ అనుష చౌదరి తనను బెదిరించాడని కన్నీళ్ల పర్యంతమైంది అనురూప. ఎంతో కష్టపడి వారి చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇలాంటి మోసాలకు ఎవరు గురి కావద్దని, వీళ్లపై పోలీసులు చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆమె కోరింది. ఈ దుర్మార్గంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అనురూప సోషల్ మీడియాలో పెట్టిన వీడియో బయటకు వచ్చిన పోలీసులు లీలావతి నిర్వహిస్తున్న బొటిక్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. లీలావతి ఆమె కొడుకును వెంటనే అరెస్టు చేయాలని అనేక మంది డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక అందజేయాలని చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరావును ఎస్పీ తుషార్ ఆదేశించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.